छन्दांशयज्ञरे तस्मात् तस्मादजायत तस्मादश्वाजायत एकेतो भयातः ववहन्त्रे तस्मात् माज्जातमजापयः यत्पुरुषं विदधो काबोरो बदौच्येते ब्राह्मणास्य भवासीत् बाहुराजन्यकृतः ओलो तदस्य अग्रस्य प्राणाद्वायुर्जायत ताभ्य आसीत् अन्तरिक्षं शेष्णोद्योसमूर्तत अभ्याधा लोकान्मगल्वेन् वेदामेदं वृषं महन्तं कस्तूरस्वरन्दः नामविदमदास्ते లక్ష్మీ చరణ్ తేజ ప్రొడక్షన్ నెంబర్ 2. ఈరోజు నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమాని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంతకుముందు కూడా మాకు తెలిసిన వాళ్ళే. ఈ సినిమాని వారు చెప్పిన ప్రకారం ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాగా చాలా వినోదాత్మకంగా సినిమా ఉంటుందని చెప్తున్నారు. మీకు అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే సింహపురి వాళ్ళు సినిమా ఫీల్డ్లో అగ్రగాములుగా ఉంటూ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా సింహపురికి సంబంధించిన ప్రొడ్యూసర్సు పెద్ద పెద్ద సినిమాలు తీసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అదే సింహపురి వాళ్ళు ఈరోజు ఏదైతే లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్ బ్యానర్లో తీస్తున్నారో వీళ్ళు కూడా చాలా పెద్ద స్థాయికి పోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అదేవిధంగా సినిమా తీయడం అంటే ఏదో హీరో హీరోయిన్ పెట్టే విధానం కాకుండా హీరో హీరోయిన్తో పాటు దాని వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టి 10 మందికి ఎలా జీవనోపాధి ఉంటుందో ఈ సినిమా తీసే విధానంలో కూడా ఎంతోమంది కార్మికుల్ని వాళ్ళందరూ జీవనోపాధి కల్పిస్తున్న విషయం మనం కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో 2-3 నెలలు 4 నెలల్లో సినిమా తీసిన తర్వాత ఒక 2.5 గంట సినిమా వినోదాత్మకంగా ఎంటర్టైన్మెంట్గా మన థియేటర్లో కనపడినప్పటికీ దాని వెనక ఒక 3-4 నెలలు వేలాది మంది కార్మికులు, అదేవిధంగా ఎంతోమంది ఈ జీవనోపాధి కల్పిస్తున్న ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా మనందరం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సినిమా ఎవరైతే తీస్తున్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలని, వాళ్ళకందరికి కూడా లాభదాయకంగా ఉండాలని, ఇటువంటి నిర్మాతల్ని ఎంకరేజ్ చేసినప్పుడే సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తూ మరొకసారి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ 2 అమ్మవారి సమక్షంలో స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి డైరెక్టర్గా శివలంకి జనార్దన్ గారు, అలాగే హీరోగా లక్ష్మణ్ మన నెల్లూరు కుర్రోడు, అలాగే హీరోయిన్గా దేవిశ్రీ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చింది. తర్వాత వచ్చేసి కెమెరామెన్ వచ్చేసి నాగేంద్ర బన్నీ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. మనకి ఎడిటింగ్ బాబు పోకల, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాదు, ఇంకా మిగిలిన టీం అంతా కూడా కొంత అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. ఈ సినిమా ఆల్రెడీ ఈ బ్యానర్ మీద మొదటి సినిమా మద్రాస్ బస్ స్టాండ్ తీయడం జరిగింది. ఇది ప్రొడక్షన్ 95% అయిపోయింది. ఇంకొక 5% కొన్ని చిన్న ఇబ్బందుల వల్ల ఆగింది, ఈ వర్షాలు ఇవి రావడం వల్ల. తర్వాత అది కూడా కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2 ఈరోజు ప్రారంభిస్తున్నాం. దీనికి నాకు తెలిసి ఇది షూట్లోకి వెళ్ళేసరికి ఫిబ్రవరిలో వెళ్ళొచ్చు ఆన్ షూట్. ఎందుకంటే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. ప్రొడక్షన్ 2 అనేది చాలా స్వీట్గా ఒక పెళ్లి చూపుల్లాగో, నేను లోకల్ అనే సినిమా లాగా ఒక తమాషగా నెల్లూరులోనే, పూర్తిగా నెల్లూరులోనే నెల్లూరు ఆర్టిస్టులను ఎక్కువగా 90% నెల్లూరు ఆర్టిస్టులను ఉపయోగించుకొని ఈ సినిమాని తీస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో
ఎక్కడ ఆర్టిస్టులు అక్కడ ఉండిపోయారు. ఏ జిల్లా వాళ్ళు, ఏ ప్రాంతం చిన్న చిన్న ఆర్టిస్టులు, వాళ్ళకి జీవనోపాధి కూడా లేకుండా పోయింది. దీనికి మేము ఏం చేసామంటే నెల్లూరులో కొంత ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అందరితో ఒక గ్రూప్గా తయారయ్యి చిన్న సినిమాలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో లోకల్ ఆర్టిస్టులు కూడా జీవనోపాధి కల్పించాలి, నెల్లూరును కూడా సినిమా స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నెల్లూరులో అన్ని అవకాశాలు ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా టెంపుల్స్ కానివ్వండి, తర్వాత పార్క్స్ కానివ్వండి, అన్ని రోడ్స్ అన్నీ బాగుంటాయి. ఇవి మన సోమశిల ప్రాజెక్ట్ కానివ్వండి, అన్నింటినీ ఇక్కడున్న లొకేషన్స్ని వాడుకొని ఒక అద్భుతమైన సినిమాని నెల్లూరు నుంచి తీయాలని చెప్పి ప్లాన్ చేసాం. ఈ సినిమాని మేము ఖచ్చితంగా మన ఈ కరోనా సంబంధించిన నామ్స్ ఏవైనా పాటిస్తున్నాం. ఎందుకంటే తక్కువ టీంతో చేస్తున్నాం, లో బడ్జెట్, చాలా తక్కువ టీంను ఉపయోగించుకొని ఎక్కడ సెట్స్ మీద కూడా చాలా తక్కువ మంది ఉంటారు. 90% మేమందరం కూడా కరోనా టెస్టులు చేయించుకున్న వాళ్ళమే టెస్టులు దీంట్లో పాల్గొంటున్నాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా సినిమాను పూర్తి చేస్తాం. అయితే చిన్న అక్కడక్కడ అంటే చిన్న సినిమా కావడం వల్ల దీనికి పెద్దగా పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నేనేం చెప్తున్నానంటే, చిన్న సినిమాలను ప్రోత్సహించండి. ఏ జిల్లాకి ఆ జిల్లాలు కానీ డెవలప్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా, లోకల్ ఉన్న వాళ్ళకి కూడా జీవనోపాధి కలగద్ది. సో నెల్లూరును కూడా ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, చిన్న సినిమాలను ప్రోత్సహించండి, లోకల్ ఆర్టిస్ట్ని ప్రోత్సహించండి. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీ అంతా 90% దెబ్బతినేస్తుంది. చిన్న ఆర్టిస్టులు అందరూ జీవనోపాధి లేక ఎక్కడికెక్కడ వచ్చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని తీస్తున్నాం. కాబట్టి ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాని నెల్లూరు నుంచి ప్రొడక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆర్టిస్టులందరికీ, తర్వాత డైరెక్టర్ గారికి, ఈ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ సినిమాని ప్రొడక్షన్ 2ను విజయవంతంగా పూర్తి చేసి నాకు తెలిసి సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. కాబట్టి మీ అందరి ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మొదటి సినిమా మరీస్ అనేది చేశాము, ఇక్కడ అదే నెల్లూరులోనే చేశాము. రెండో సినిమా February 14th నా ఓన్ ప్రొడక్షన్లో స్టార్ట్ చేశాము, మద్రాస్ బస్ స్టాండ్ అనే సినిమా. రంగనాయకులపేట టెంపుల్లో మేము ఆ సినిమా స్టార్ట్ చేశాము. అక్కడికి ఆ రోజు ఆశీర్వదించడానికి మా రూరల్ ఎమ్మెల్యే గారు గవర్నర్ శ్రీధర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆశీస్సులు మాకు ఇచ్చి, దాని తర్వాత మేము 95% మా ఊర్లోనే మేము షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాము ఆ మొదటి సినిమాకి. అప్పుడు మన TV9 వాళ్ళు, మన జాడ్జ్ వాళ్ళు కూడా అడిగారు, అయ్యా మీరు నెల్లూరులో షూటింగ్ చేస్తున్నారు, నెల్లూరు వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వగలుగుతారా అని అడిగారు. అది 2020లో February 14th అడిగిన నా మీడియా మిత్రుడైనటువంటి జాడ్జ్ గారికి, అయ్యా మేము ఖచ్చితంగా లోకల్ టాలెంట్ని మేము ప్రోత్సహిస్తామని, మేము ఆ ప్రోత్సాహాన్ని ఎలా తెలుపుకున్నామంటే, ఆ కృతజ్ఞతగా మా ఊరి మీద ఉన్నటువంటి నా అభిమానంతో నెల్లూరు వాళ్ళే 99% మేము తీసుకొని మద్రాస్ బస్ స్టాండ్ అనే సినిమాని కంప్లీట్ చేశాము. అది విజయవంతంగా మేము కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 2, లక్ష్మీ చరణ్ ప్రొడక్షన్ నెంబర్ 2ని ఈరోజు లక్ష్మణ్ ప్లస్ దేవిశ్రీ అనే ఇద్దరు హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ ముహూర్తం షాట్ తీసాము. ఈ ముహూర్తం షాట్కి మన రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి గిరిధర్ రెడ్డి గారు, ఆఫీస్ ఇన్ఛార్జ్ గారు వచ్చి మాకు ఆశీస్సులు తెలియజేశారు. అలాగే మేము ఈరోజు ఈ విధంగా ముందుకు రావడానికి షంసుద్దీన్ గారు, రఘు మన్నేపల్లి గారు, వీళ్ళ ప్రోత్సాహంతో మన నెల్లూరు పాత్రికేయులు, మన నెల్లూరు ప్రజలు, మన నెల్లూరులో ఉన్నటువంటి నా తోటి కళాకారులు, నన్ను నమ్మినటువంటి నా యూనిట్ ఏదైతే ఉందో వీళ్ళందరూ సహాయ సహకారాల వల్ల, వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల మేము ముందుకు వచ్చిన ఇలా మాట్లాడుతున్నాను. ఇకపోతే కథ గురించి వస్తే, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా లవ్ ప్లస్ సెంటిమెంటు, ఫ్రెండ్షిప్, ఈ 4 జోన్లు మిక్స్ చేసి ఏదైతే నా మాస్ జోన్ ఏదైతే ఉందో ఆ మాస్ జోన్ను యాడ్ చేసుకొని మీకు ఫుల్ మీల్స్ ఉన్న సినిమాని నేను చూపించబోతున్నాను. బిర్యానీ తింటే ఒకరోజే తినగలుగుతారు, కానీ ప్రతిరోజు మాత్రం మామూలు భోజనంతో, షడ్రుచులతో, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ తినగలుగుతారు. ఆ విధంగా ఈ సినిమాని మేము తెరకెక్కించబోతున్నాం. మా శంసుద్దీన్ గారు చెప్పినట్టు ఫిబ్రవరిలో ఆన్సెట్స్కి వెళ్ళి మీకు సమ్మర్కంతా మేము ముందుకు వస్తాం. చిన్న సినిమా కాబట్టి, మేము చిన్నవాళ్ళం కాబట్టి, చిన్నదా పెద్దదాని సినిమా ఉండదండి, ఏదైనా సినిమానే. మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మా నెల్లూరు వాళ్ళు, మా వాళ్ళు, మేము హైదరాబాద్లో చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నా ఊరు కాబట్టి, ఇక్కడ నా ఊర్లో నాకు సపోర్ట్ దొరుకుతుందనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా మంచి కళాకారులు, అలాగే మంచి టెక్నీషియన్స్. నెల్లూరులో లేనటువంటి లొకేషన్స్ లేవు, నెల్లూరులో లేనటువంటి ఆర్టిస్ట్ లేరు, నెల్లూరులో లేని టెక్నీషియన్ లేరు. ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ సింహపూర్ ఎట్లయితే ఉందో అదేవిధంగా సింహపూర్లో సినిమా ఇండస్ట్రీ కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ సినిమాకి మరోసారి చెప్తున్నాను, నేను దగ్గర 300 మందిని అమ్మాయిలు చూశాను హీరోయిన్గా. ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నాను, దేవిశ్రీ అమ్మాయి పేరు. హైదరాబాద్లో నేను 300 మందిని అమ్మాయిలు చూసి
30 మందిని ఫిల్టర్ చేసి 30 మందిలో 9 మందిలో ఫస్ట్. ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి, మన పక్కింటి అమ్మాయిలాగా ఉండాలి చూస్తే. ఏదో హీరోయిన్ అంటే 2 సాంగ్స్ లేదనుకుంటే కొంచెం ఎక్స్పోజింగ్, తర్వాత లిప్ లాక్లు అవి అంతా కాదండి. న్యాచురల్గా ఉండాలి. మీ ముందు కూర్చోబెట్టాను ఈ అబ్బాయి లక్ష్మణ్. ఈ 11 మంది అబ్బాయిలు చూశాను నేను హీరోగా. 3 నెలల నుంచి ఎత్తుకాను. 11లో ఈ అబ్బాయి నాకు పర్ఫెక్ట్గా నేను అనుకున్న స్టోరీకి సింక్ అయ్యారు. ఈరోజు ఈ కథ నేను చేయడానికి వీళ్ళ స్నేహితులు కారణం. నేను మొత్తం మాస్ జోనర్లో వెళ్ళేవాడినంటే నా కత్తులు, బ్యాట్లు, రంబోరా నా సినిమా అంటే. అలాంటిది ప్రశాంతమైనటువంటి అబ్బాయిని పెట్టుకొని సింపుల్గా నేను చేయడానికి కారణం ప్రవీణ్ అనే వీళ్ళ ఫ్రెండ్. ఈయన మంచి నాకు అవుట్లైన్ ఇచ్చారు. ఆ అవుట్లైన్ నేను నా జోనర్లో తీసుకొచ్చి డెవలప్ చేసుకొని మీ ముందుకు మేము ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకొని సమ్మర్లో వచ్చి మా ప్రయత్నం మేము చేస్తాము. మీకు సినిమా నచ్చేలాగా నచ్చిస్తామని మేము ఖచ్చితంగా మేము చెప్తున్నాము. నచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్పగలుగుతారు మీ ఆశీస్సు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాట్లాడుకోవడం కంటే సక్సెస్ మీకు ఎక్కువ మాట్లాడుకోవాలి. లక్ష్మణ్ అన్న చెప్పారు కదా, అందరికీ నమస్కారం. నా పేరు పొందూరు సుబ్బారెడ్డి. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ, ముందు మా శివలంగి జనార్దన్ కానీ నా ధన్యవాదాలు. ఇంతకుముందు ఫస్ట్ సినిమా శివలంగి జనార్దన్ భద్రాద్రి బస్ స్టాండ్లో అది ఒక మూవీని తీసుకొచ్చారు ఫిల్మ్కి. ఇంకా ఒక 5% ఉంది. ఆ 5% సరిపోయింది కానీ మంచి ఎమోషనల్గా ఉంది. మూవీ బాగుంటుంది. నెల్లూరులో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి టెక్నీషియన్ కానీ ఓకేనా కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. అని చెప్పేసి ఒక మంచి పెయింటింగ్ గిరిజన రెడ్డి గారు, అలాగే మా మీడియా మిత్రులు, మా స్నేహితులు మన నెల్లూరుని కూడా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని జనార్దన్ శివలంగి గారు డైరెక్టర్ గారు ఆల్రెడీ 2 సినిమాలు చేసి 3వ సినిమా ప్రజెంటేషన్ ఇచ్చింది. చాలా చక్కగా ఆయన విధి విధానాలు చాలా చక్కగా ఉన్నాయండి. స్టోరీ నాకు చాలా చాలా కసిగా మాస్ వినూత్నంగా జనార్దన్ చాలా
స్టార్. కాబట్టి మన మాటలే కాదు, వాళ్ళు చేసే ప్రతి పనిలో విభిన్నమైన టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గ్రహించి ఈరోజు ఈ సినిమాకి అందరూ వచ్చి ఇక్కడ ప్రజెంటేషన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటారు, చాలా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఆర్టిస్ట్. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎదిగినప్పుడు మనలాంటి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మంచి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరూ సహకరిస్తుంటారు. ఇలాంటి సహకారం అందరూ వాళ్ళు కావాలని ఈరోజు మాకు చేసిన మీడియా మిత్రులు పెద్దలు అందరూ ఆశిస్తులు మాకు ఉన్నారని మాకు. అదేవిధంగా హీరో లక్ష్మణ్ ఈ మొదటి సినిమా చేస్తున్నారు. అలాగే హీరోయిన్ శ్రీ దేవి గారు ఆల్రెడీ కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మన సినిమాలో హీరోయిన్గా ప్రజెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి చాలా చక్కగా జోడి ఉన్నారు. వీరి ద్వారా నెల్లూరు ప్రజలు చూసే ఒక మంచి చిత్రాన్ని మన ఆంధ్ర రాష్ట్రం మెచ్చుకునే విధంగా ఒక మంచి చిత్రాన్ని తీయాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఈ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉన్నారు మనస్ఫూర్తిగా.